नमस्ते నేను లింగ్ చెప్తున్నానమ్మా ఒకసారి వినండి। लिंग शब्द के जिस रूप से किसी वस्तु या प्राणी के पुरुष या स्त्री जाति का होने का बोध हो उसे लिंग कहते हैं। చూడండి ఇక్కడ हिंदी में लिंग दो प्रकार के हैं। చూడండి ఇక్కడ ఒకసారి వస్తువు లేదా ప్రాణి పురుష జాతిదా స్త్రీ జాతిదా అని తెలియజేసినట్లయితే దాన్ని లింగ్ అంటారు। హిందీలో లింగ్ అనేవి రెండు రకాలు, ఒకటి పుల్లింగ్, రెండవది స్త్రీలింగ్। పుల్లింగ్, రెండవది స్త్రీలింగ్। ఒకసారి చూడండి, సమూహం అనేది పుల్లింగ్, హిమాలయ అనేది పుల్లింగ్, పరివార్ అనేది పుల్లింగ్, విద్యాలయ అనేది పుల్లింగ్, మండల్ అనేది పుల్లింగ్, సమయ అనేది పుల్లింగ్, సమాజ్ అనేది పుల్లింగ్, బ్రహ్మపుత్ర అనేది పుల్లింగ్, దల్ అనేది పుల్లింగ్, సింధు అనేది పుల్లింగ్, బాల్ అనేది పుల్లింగ్। చూడండి ఒకసారి, జలం పుల్లింగ్, ఖాన్ పుల్లింగ్, భాయి పుల్లింగ్, హాత్ పుల్లింగ్, మోతి పుల్లింగ్, పైర్ పుల్లింగ్, పానీ పుల్లింగ్, సిర్ పుల్లింగ్। చూడండి ఇక్కడ మనకి మోహ పుల్లింగ్, హాతి పుల్లింగ్। స్త్రీలింగ్ ఒకసారి చూడండి, సేన అనేది స్త్రీలింగ్, రాత్ అనేది స్త్రీలింగ్, సభ స్త్రీలింగ్, గాడి స్త్రీలింగ్। చూడండి ఇక్కడ మనకి తారిక్ స్త్రీలింగ్, ఇక్కడ చూడండి భీడ్ స్త్రీలింగ్, పూర్ణిమ స్త్రీలింగ్। చూడండి కొన్ని జీవ్ స్త్రీలింగ్, గంగా స్త్రీలింగ్। ఈ విధంగా పుల్లింగు స్త్రీలింగు అనేవి వస్తాయి। ఒకసారి చూడండి, ఇంకా ఇక్కడ ఉన్నాయి చూస్తే, ఛాత్ర పుల్లింగ్, ఛాత్ర అనేది స్త్రీలింగ్, ప్రియ పుల్లింగ్, ప్రియా అనేది స్త్రీలింగ్, పుత్ర పుల్లింగ్, పుత్రి స్త్రీలింగ్, దాస్ పుల్లింగ్, దాసి స్త్రీలింగ్, బూడా పుల్లింగ్, బుడియా స్త్రీలింగ్, చూహా పుల్లింగ్, చూహియా స్త్రీలింగ్, దోబి పుల్లింగ్, దోబిన్ స్త్రీలింగ్, మాల పుల్లింగ్, మాలా మాలిన్ స్త్రీలింగ్, కుమ్హార్ పుల్లింగ్, కుమ్హరిన్ స్త్రీలింగ్, పూజారి పుల్లింగ్, పూజారిన్ స్త్రీలింగ్, ఠాకూర్ పుల్లింగ్, ఠకురాయిన్ ఠకురాయిన్ స్త్రీలింగ్, పండిత్ పుల్లింగ్, పండితాయిన్ స్త్రీలింగ్, గురు పుల్లింగ్, గురువాయిన్ గురువాయి అన్నా సరే స్త్రీలింగే। అధ్యాపక్ పుల్లింగ్, అధ్యాపిక స్త్రీలింగ్, బాలక్ పుల్లింగ్, బాలిక స్త్రీలింగ్, లేఖక్ పుల్లింగ్, లేఖిక స్త్రీలింగ్, గాయక్ పుల్లింగ్, గాయిక స్త్రీలింగ్, మోర్ పుల్లింగ్, మోరిని స్త్రీలింగ్। ఊంట్ పుల్లింగ్, ఊంటని స్త్రీలింగ్। ఈ విధంగా చూడండి ఒకసారి లింగ్, ఈ విధంగా లింగ్ అనేవి ఉంటాయి హిందీలో లింగ్ అనేవి రెండు రకాలు। ఒకసారి చూడండి, शब्द के जिस रूप से किसी वस्तु या प्राणी का पुरुष या स्त्री जाति का बोध हो उसे लिंग कहते हैं। हिंदी में लिंग दो प्रकार के हैं। ఈ విధంగా మనం హిందీ వస్తువు లేదా ప్రాణి అయినా స్త్రీ జాతి అయితే స్త్రీలింగు, పురుష జాతి అయితే పుల్లింగంగా వస్తుంది। ధన్యవాదాలు।